మనం ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలి అంటే ఎంతో కష్టంగా నేర్చుకుంటాం. మనకి నేర్చుకోవడానికి ఎన్నో లెర్నింగ్ సోర్సెస్ ఉంటాయి, లెర్నింగ్ మెటీరియల్ ఉంటుంది, అన్ని అవకాశాలు ఉంటాయి. కానీ నేర్చుకోవడానికి మన మనస్సు అంగీకరించదు. కానీ ఏకలవ్యుడు గురువు గారు లేకుండానే ధనుర్విద్యలో అంత గొప్ప నైపుణ్యాన్ని ఎలా సాధించాడు? దీని వెనుక అతనికి అంతర్గత ప్రేరణ ఎలా వచ్చింది అనే విషయాన్ని మనం సైకలాజికల్ ఆస్పెక్ట్లో ఈ వీడియోలో చర్చించుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏకలవ్యునికి తన శిక్షణలో తోడ్పడిన మొదటి అంశం ఇంట్రెన్సిక్ మోటివేషన్, అంటే అంతర్గత ప్రేరణ. ఏకలవ్యుడు గొప్ప ధనుర్విద్య శిక్షుడిగా మారాలని తపనతో ఉండేవాడు. అతని ప్రేరణ అంతర్గతంగా ఉండేది. అంటే అతను బహిరంగ ఫలితాల కోసం సాధన చేయలేదు, తన నైపుణ్యాన్ని ఎవరో గుర్తించాలని సాధన చేయలేదు, తన స్వీయ సంతృప్తి కోసం తాను సాధన చేశాడు. అలాగే కొంతమంది వ్యక్తులు తమ జీవితంలో స్వాతంత్ర్యం, నైపుణ్యం మరియు సంబంధం అనే 3 ముఖ్యమైన అవసరాల కోసం ప్రేరణ పొంది పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ ఏకలవ్యుడు కూడా తన శిక్షణని స్వతహాగా సాధించాడు. అలాగే తాను నైపుణ్యాన్ని సాధించాడు. ద్రోణాచార్యునితోటి ఒక భావోద్వేగ సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఈ 3 అంశాలు అతనికి సాధనలో ప్రేరణ కల్పించాయి. రెండవ అంశం విజువలైజేషన్ అండ్ సింబాలిజం, అంటే దృశ్యకల్పన మరియు ప్రతీకాత్మకత. ద్రోణాచార్యుడి మట్టి విగ్రహాన్ని తయారు చేసి దానిని గురువుగా భావించడం ద్వారా ఏకలవ్యుడు ఇక్కడ మెంటల్ ఇమాజినరీని ఉపయోగించుకున్నాడు. ఈ దృశ్యం అతనికి శిక్షణలో సహాయపడింది. అలాగే ప్లేస్బో ఎఫెక్ట్ ఇన్ లెర్నింగ్, అంటే దీన్నే ప్రతీక శక్తి అంటారు. ఆ ద్రోణాచార్యుని విగ్రహం అతనికి మానసిక ప్రేరణ కల్పించింది. అది గైడెన్స్ లేకపోయినా అతనికి ఒక గురువు ఉన్నట్లు భావించి తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్నాడు. దీనినే ప్రతీక శక్తి, ప్లేస్బో ఎఫెక్ట్ ఇన్ లెర్నింగ్ అని చెప్తారు. మూడో అంశం పర్సీవరెన్స్ అండ్ గ్రిఫ్ట్, పట్టుదల మరియు దృఢ నిశ్చయం. ఏకలవ్యుడు కఠోర సాధన ద్వారా తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని విశ్వసించాడు. దానివల్ల తన విశ్వాసం తనని ముందుకు నడిపించింది. ద్రోణాచార్యుడు తనని తిరస్కరించినప్పటికీ ఏకలవ్యుడు తన పట్టుదలతో ధనుర్విద్యలో నైపుణ్యాన్ని సాధించాడు. నాలుగవ అంశం అబ్జర్వేషనల్ లెర్నింగ్, పరిశీలన ద్వారా నేర్చుకోవడం. సైకలాజికల్ సిద్ధాంతం ప్రకారం బండూరాస్ సోషల్ లెర్నింగ్ థియరీ అనేది ఒకటి ఉంది. అంటే ఏకలవ్యుడు ఇక్కడ ప్రకృతిని గమనించి, జంతువులను గమనించి, వాటికి ఉన్నటువంటి ప్రత్యేక స్కిల్ని గమనించి, అలాగే ధనుర్విద్యలో నైపుణ్యాన్ని సాధించిన ఇతర వ్యక్తులను గమనించి, అంటే ఇక్కడ అబ్జర్వేషనల్ లెర్నింగ్ అనేది బాగా పనిచేసింది. వాటిని గమనించడం ద్వారా ప్రత్యక్ష బోధన లేకపోయినా కూడా అనుకరణ ద్వారా నేర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకున్నాడు. ఏకలవ్యుడు తన నైపుణ్యాలను శ్రద్ధగా ప్రాక్టీస్ చేసి సవరణల ద్వారా తనని తాను మెరుగుపరుచుకున్నాడు. తన సవరణలు అంటే తన యొక్క ప్రాక్టీస్లో ఉన్న లోపాలని ఎప్పటికప్పుడు సవరించుకోవడం ద్వారా తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్నాడు. దీనినే అబ్జర్వేషనల్ లెర్నింగ్ అంటారు. ఐదవ అంశం కాగ్నిటివ్ స్ట్రాటజీస్, అంటే జ్ఞానాత్మక వ్యూహాలు. ఇందులో ముఖ్యమైనది సెల్ఫ్ రెగ్యులైజేషన్, అంటే ఏకలవ్యుడు తన లక్ష్యాలను నిర్ధారించి వాటి వైపు క్రమంగా కృషి చేయడం ద్వారా స్వీయ నియంత్రణను ప్రదర్శించాడు. స్వీయ నియంత్రణ అంటే ఇక్కడ సెల్ఫ్ రెగ్యులైజేషన్ అంటారు. తరువాత ఫోకస్డ్ అటెన్షన్, అంటే కేంద్రీకృత దృష్టి. అడవిలో ఒంటరిగా సాధన చేయడం ద్వారా ఏకలవ్యుడు తన శిక్షణలో పర్ఫెక్ట్నెస్ అనేది సాధించుకున్నాడు. ఆరో అంశం ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అంటే భావోద్వేగ మేధస్సు.
ద్రోణాచార్యుడు తిరస్కరించాడు అన్న విషయం ఏకలవ్యునిలో నిరాశ కానీ లేకపోతే కోపాన్ని కానీ పెంచలేదు. నేర్చుకోవాలి అనే తపనని ఇంకా అభివృద్ధి చేసింది. దానివల్ల ఏకలవ్యుడు స్వతహాగా నేర్చుకోగలిగాడు. అలాగే గురువుగారి పట్ల అతనికి ఉన్నటువంటి ఆ యొక్క గౌరవభావం ఏకలవ్యుడిలో ఏకాగ్రతను పెంచేటట్లు చేసింది. 7వ అంశం సోషల్ అండ్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్సెస్. సామాజికంగా ఏకలవ్యుడు ఎంతో వివక్షను ఎదుర్కొన్నాడు. అది అతనిలో నేర్చుకోవాలి అనేటువంటి కసిని ఎక్కువగా పెంచింది, పట్టుదలని పెంచింది. దాని ద్వారా అతను స్వీయ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకొని ధనుర్విద్యలో గొప్పవాడు అయ్యాడు. ఏకలవ్యుడి కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన గొప్ప అంశాలు: ఆత్మవిశ్వాసం, ఇతరుల ప్రోత్సాహం లేకపోయినా తన లక్ష్యాలను సాధించగల సామర్థ్యంపై నమ్మకం ఉండడం. 2 అనుకూలత, సంప్రదాయ వనరులు లేకున్నా కొత్త మార్గాలను ఆవిష్కరించడం. భావోద్వేగ స్థిరత్వం, నిరంతర కృషి చేసి దీర్ఘకాల లక్ష్యాలను సాధించడం. ఈ విషయాలన్నీ మనం ఏకలవ్యుని ద్వారా నేర్చుకోవచ్చు.